ఇంకా బీపీ పేషెంట్స్ సార్, బీపీ మందులు మర్చిపోతూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళలో, లేదా అసలు వాడరు, లైట్ తీసుకుంటుంటారు. దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఫర్దర్గా ఇంకేమైనా జబ్బులు వచ్చే అవకాశం ఉందా? సో డెఫినెట్లీ అండి, బీపీ అనేది చాలా వెరీ 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 కామనెస్ట్ సమస్య అండ్ రొటీన్ ప్రాబ్లం అయిపోయింది, ఎస్పెషల్లీ ఇండియన్ సబ్ కాంటినెంట్లో, బికాస్ అవర్ పాపులేషన్ ఈట్స్ మోర్ సాల్ట్. అవును. సో సాల్ట్ ఈస్ ఏ పాయిజన్ ఫర్ బీపీ పేషెంట్స్, ఇండైరెక్ట్లీ సేయింగ్, బికాస్ డెఫినెట్లీ సాల్ట్ ఇంటేక్ ఇంక్రీజెస్ ద బ్లడ్ ప్రెషర్. సో ఈ బీపీలో డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయండి, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని చెప్పేసి, సెకండరీ హైపర్ టెన్షన్ అని చెప్పేసి. సో బీపీ కనుక డయాగ్నోజ్ అయింటే పేషెంట్కి, ఓకే, తర్వాత దాన్ని ఎలా మానిటర్ చేసుకోవాలి, మందులు ఎలా వాడాలి, ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఈ పేషెంట్స్ డెఫినెట్గా డాక్టర్ని సంప్రదించి అడిక్వేట్ డోసెస్ ఆఫ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాలి.